గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గారు. మీరు లాస్ట్ నేను 45 days కి మైండ్ సెట్ షిఫ్ట్ మెయిన్ కమ్యూనికేషన్ ఒకటి, సో రాఘవేంద్ర సార్ క్లాసు 45 days హ్యాబిట్స్ ఒకటి, అందులో నువ్వు నేర్చుకునే ఏంటంటే అట్లీస్ట్ మనం అనుకున్న వాటిలో కాన్ఫిడెన్స్ ఒకటి, క్లారిటీ ఒకటి, కామ్నెస్ ఒకటి, ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఎలా ఉండాలి అనేది క్లారిటీ వచ్చింది సార్ ఆ విషయంలో. దాంట్లో మీరు అన్నట్టుగా ఎవ్రీ డే ఒక 100 రూపీస్ సేవ్ చేయాలని ఏది చెప్పారో దాన్ని కూడా మీ క్లాస్ అవటకు ముందే స్టార్ట్ చేశాను November 10th నుంచి. గ్రేట్. కొంచెం విన్నాను కానీ ఒక రూల్ అయితే పెట్టుకోలేదు. ఇంకొకటి సార్ చెప్పినట్టుగా ప్రతి ఫ్యామిలీలో కొన్ని ఏవైతే ఉన్నాయో 4 buckets ఆఫ్ మనీ ఛాలెంజ్ అని పెట్టుకోమని చెప్పారు. ఇక్కడెక్కడ ఏంది అని, బట్ అందరికీ ఉంటుంది కానీ దాన్ని ఆ వేలో ఖర్చు పెట్టాం. ఫంక్షన్ ఉంది అనుకోండి, దాన్ని ఒక 1 lakh వరకు ఖర్చు పెడతాం, కానీ అక్కడ రిక్వైర్మెంట్ కాదనేది మనకు తెలియదు. అదొకటి ఆలోచించాను. ఇంకా డైలీ ఒక 10 minutes అనేది మీరు చెప్పినట్టుగా చాలా వర్త్ అనిపించి ఒక 1 year నుంచి ట్రై చేస్తున్నాను. దాంట్లో మనం ఇన్నర్ గా ఏదైతే ఫీల్ అవుతామో ఇన్నర్ గా చేంజ్ అనేది అనిపించింది సార్. ఒక ప్రేమలో మాట్లాడితే చాలు అవతల ఎలాంటి రెస్పాన్స్ అసెన్సే పరుస్తారు, 10 నిమిషాల తర్వాత వాళ్ళే దారికి వస్తారు నా కాన్సెప్ట్ లో వచ్చాం. ఇంకోటి సార్ డే విజువలేషన్ ఒకటి, మీ మెయిల్ కి ప్రతిరోజు కమ్యూనికేషన్ ఇవ్వడము, రిపేర్స్ రాసుకోవడము, కొన్నిటికి క్వశ్చనింగ్ అయితే ఆన్సరింగ్ అయితే రాలేదు సార్. నిజంగా చెప్పాలంటే ప్రతి కొన్ని మెయిల్స్ వెనకాల మనకి ఒక 5 క్వశ్చన్స్ చేసి మీ హానెస్టీ రాయమని చెప్పారు. వాటికైతే కొన్నిటికి ఆన్సర్స్ అయితే రాలేదు నిజంగా చెప్పాలంటే. అనుకున్నా గానీ థాట్స్ అవ్వట్లేదు అది, బట్ చేయాలంటే కానీ ఎలా అనేది కాలేదు కొన్ని విషయాలకు. అది కూడా ఇంతవరకు అయితే వచ్చిన ఒక 5-6 days లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 4 or 5 క్వశ్చన్స్ ఇచ్చి మీ సెల్ఫ్ గా మీరు దానికి ఆన్సర్ చేయండి అన్నారు. కానీ దానికైతే ఆన్సర్ అయితే వస్తుంది, అది కరెక్టా కాదనేది జడ్జ్ చేసుకోలేకపోయాను ఆ విషయంలో. ఇది కూడా అనిపించింది. ఈ రకంగా అయితే లైఫ్ చేంజ్ ప్రాసెస్ అయితే జరిగింది సార్. బట్ ఏదైతే అనుకున్నానో బిఫోర్ క్లాస్ కి ఆఫ్టర్ క్లాస్ కి అయితే నాలో అయితే చేంజెస్ వచ్చింది. బట్ రిమైనింగ్ పీపుల్స్ ఎలా అనేది వాళ్ళకి సెల్ఫ్ లో తెలుస్తుంది, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయగలిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్.